ఇప్పుడు మనం దగ్గరలో పెద్దకోట శివార్లో ఉన్నాం మనము. పెద్దకోట శివార్లో ఇప్పుడు స్లీపర్స్ వేసి ట్రాక్ నిర్మాణం జరిపిస్తాయి. ఇక్కడ ఈ స్లీపర్స్ ఎంతవరకు వేసారు, మన ట్రాక్ సంబంధించిన వర్క్ ఎక్కడ వరకు జరిగింది అన్నది ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా చూసుకుందాం. మనం మరి స్లీపర్స్ అండ్ నెక్స్ట్ బొలాస్టెక్ కూడా ఎక్కడ వరకు వేసారు అన్నది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఈ స్లీపర్స్ అన్నీ మనకు ఇంతకుముందు కింద కాడ ఉండే అన్నీ ఇక్కడ కింద వాడి ఉండే, కానీ ఆ కింద నుండి ఎట్లా తీసుకొస్తారన్నది మనకి ఇంతకుముందు మనం చూద్దామని అనుకుని ఉంటుంది. కానీ మనకు వీలు కాక మనం ఇక్కడ వరకు రాలేదు. ఇంకా ముందు కూడా ఉన్నట్టున్నాయి కదా, అవి పైన ఎట్లా చేస్తారు, మళ్ళీ పైన ఎట్లా పరుస్తారని మనం తర్వాత చూసుకున్నాము ఆ వీడియోస్లో. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే పెద్దకోడు సంబంధించిన ల్యాండ్లో ఉన్నాం మనము. దానికి ఈ స్లీపర్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నారండి, అంటే పైనకి ఎక్కేయడానికి. మనకి ఇంతకుముందు అక్కడ నుండి అయితే కొంచెం ఒక 200 మీటర్ల వరకు మనకు కంప్లీట్ అయినట్టుంది. కానీ ఈ స్లీపర్స్ అనేవి మొత్తం అన్ని కింద ఉండే, ఈ కింద ఉన్నప్పుడు కింద నుండి పైనకు ఎట్లా తీసుకెళ్తారని ఒకసారి మనకు చూద్దామన్నట్టే ఒక ఆశ ఉండే, కానీ దాన్ని చూడలేకపోయినాం మనము. ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఇది తీసుకుంటా పైనకే సార్. ఇక్కడ వరకు స్లీపర్స్ తీసేసారు ఇవి, అంటే పర్ఫెక్ట్ సెట్ చేయలేదు. ఎక్కడ వేసారు ఇవి, అంటే మార్నింగ్ సెట్ చేస్తున్నారు సార్, మళ్ళీ తర్వాత సెట్ చేస్తుండొచ్చు వీటిని. వాడిని ఒకసారి వేసి పెట్టేశారు కదా. అక్కడ ముందు చూసుకున్నట్టుంటే మనకు క్లారిటీగా జూమింగ్ వస్తుంది, కానీ ఆ ముందు వాళ్ళు ఏది స్లీపర్స్ కంప్లీట్గా వేసి దాన్ని లెవెలింగ్ చూసి ట్రాక్ నిర్మాణం చేసుకుంటూ వస్తుంది. దాంట్లో ట్రాక్ అంటే ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టేసారు. ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా సెట్ చేశారు, కానీ ఇక్కడ వేసుకుంటే ఇట్లా వెళ్ళిపోయింది స్లీపర్స్ వేసుకుంటే. ఇవన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటూ సరే వీటిని సెట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇంచుమించు ఇప్పుడు మనకి పెద్దకోట ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, పెద్దకోట ల్యాండ్లలో ఈ వర్క్ నడుస్తుంది ప్రస్తుతానికి. మనకి కొంచెం ముందుకెళ్తే మనకి చిన్న కోట ఉంటుంది, అక్కడ వర్క్ ఎట్లుందనేది మనము ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. మనం బల్లాస్ కంప్లీట్ చేసారు, దాన్ని లెవెలింగ్ చేసి పడేసారు. మళ్ళీ ఒకటి స్లీపర్స్ పైనకి ఎక్కించి పెట్టారు. స్లీపర్స్ పైనకి ఎక్కించారంటే మళ్ళీ దీన్ని లెవెలింగ్ చేసేస్తారు. ఇక లెవెలింగ్ చేసి పైన ట్రాక్ వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటుంటే రంగనాయక సార్ దగ్గర ఉంది. ఇట్లా షార్ట్ కట్ ఉంటే మంచి రంగనాయక సార్కి వెళ్ళొచ్చు. ఇది మన స్లీపర్స్ తెచ్చేది, ఇది కింద వేసేసేది. దీన్ని చూసి వర్క్ కంప్లీట్ అవుతుంది. సరే ముందుకెళ్దాం, ముందు వర్క్ ఎట్లా ఉంటున్నాం. సార్కి మనకి ఈ రైల్వే లైన్లో అడుగడుగున బ్రిడ్జిల దగ్గర స్టెప్స్ అండ్ ఈ అది పెద్ద రాయలతోటి ఈ మంచి తొక్కిచ్చి భలే సెట్ చేసేది ఇవన్నీ. ఇప్పుడు ఒక బ్రిడ్జి చూసుకున్నాం, ఇంకో మళ్ళీ ఒక బ్రిడ్జి వస్తుంది దగ్గర చాలా దగ్గరలో. ఇక్కడ ఇది ఈ స్టెప్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుండి అటు వెళ్ళిపోవడానికి. పెద్దకోడూరుకు మనం దగ్గరలోనే ఉన్నాము. ఈ ప్లేస్ హైట్ ఉంటుంది, ఇక్కడ నుండి ఇటు ముందుకు మనకు హైట్ కనబడుతుంది. ఇది ఇక్కడ నుంచి హైట్ నుండి మళ్ళీ ఇక్కడ డౌన్, కంప్లీట్గా డౌన్ ఉంటుంది. అంటే డ్రైనేజ్ నిర్మాణం జరిగింది, మనం ఇంత వీడియోస్లో మనం చూసుకున్నాం. ఇప్పుడు పెద్ద కోడూరు ఇక్కడ సైడ్ ఉంటుంది, చిన్న కోడూరు ఇక్కడ సైడ్ ఉంటుంది. మనం ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం మనము. ఇది ఈ బల్లాస్ట్ అనేది ఇప్పుడు ఈ మన డౌన్ ప్లేస్ ఏదైతుందో డౌన్ ప్లేస్లో కూడా బల్లాస్ట్ వేసారు. నాకు ఇంతకుముందు ఒక ఆశ ఉండే, అంటే దీని ఎంబడ బల్లాస్ట్ వేయకుంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో నేను కంప్లీట్గా అక్కడ ముందు దాకెళ్దామని అనుకున్నా బైక్ పైన, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇది ఇటు వెళ్తే పెద్దకోడూరు దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ సైడ్ పెద్దకోడూరు, ఇక్కడ చిన్నకోట అంటే కొంచెం ముందుకు వెళ్ళాల్సింది, కానీ పెద్దకోట అయితే ఇక్కడ దగ్గర ఉంటుంది. ఇది అది డౌన్ ప్లేస్. ఇది ఇక్కడ నుండి డౌన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ కొద్దిగా హైట్లోకి వస్తుంది. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు అక్కడ వరకు ఎట్లుంది అనేది మనం ఈ వీడియోలో మనం చూసుకుందాం. బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ బల్లా స్టేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ మొత్తం స్లీపర్స్ ఉన్నాయి. స్లీపర్స్ అడుగడుగున మొత్తం మనకు స్లీపర్సే కనబడుతున్నాయి.
వేసిస్తారు ఇక ఈ స్లీపర్స్ అంటే ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది మనకు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయలేదు, కానీ మనకు ఏది కుర్రలగుందు నుండి అక్కడ ఆ ఏరియాలో స్టార్ట్ చేశారు ఫస్ట్. కానీ ఇక్కడ లాస్ట్కు స్టార్ట్ చేశారు, కానీ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ మనకు తొందర కంప్లీట్ అవుతుంది ఇక్కడ సైడ్ అయితే. స్లీపర్ స్టార్ట్ అడిగిన అంటే ఇది నాకు దీన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. 1 or 2 డేస్లో ఇక్కడ వరకు వస్తారు వాళ్ళు స్లీపర్స్ వేయడము. ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తారు, దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ హైట్ నుండి మళ్ళీ డౌన్లోకి దింపాలి కదా, డౌన్లోకి ఎట్లా దింపుతారు అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం. సరే ముందు ఎట్లుందని వర్క్ ఎట్లా చూద్దాం. స్లీపర్స్ అనేవి మనకి ఇంత హైట్లో ఉన్నాయి ఇవి, కానీ ఇక్కడ నుండి ఇది చూసుకున్నట్టుంటే మనకు ట్రాక్ నిర్మాణం మనం చూసుకున్నట్టుంటే చాలా డౌన్లో ఉంది. ఇక్కడ వరకు కూడా బలాస్ కంప్లీట్ అయిపోయింది మనకు. ఆ ప్లేస్ నుండి మనకి ఇక్కడ వరకు కూడా బలాస్ కంప్లీట్ అయిపోయింది, కానీ సింగిల్ వే. నేను ఇంత వీడియోస్లో నేను మీకు చెప్పినట్టుగా ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఇప్పుడు డబుల్ వే పెట్టుకుంటే మాత్రం బాగుండేది. ఎందుకంటే రైల్వే ప్రయాణం అనేది మనకు సులభం అయ్యేది, రైల్వే ప్రయాణాన్ని బాగా ఎంచుకునేవాళ్ళు. సరే చూద్దాం వాళ్ళ ఆలోచన ఉంటుందా, మన ఆలోచన అయితే మనకు ఉంటే కానీ వాళ్ళ ఆలోచన తెలియదు కదా. రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. మనకు ఇక్కడైతే వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ డౌన్ అంటే మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ వర్క్ నడుస్తూనే ఉండే. నేను మొన్న వచ్చినప్పుడు కూడా రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ వర్క్ నడుస్తుండే, కానీ ఇప్పుడు చూడండి బల్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బల్లాస్ కంప్లీట్ అయింది. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అంటే ఇక్కడ మనకు కనబడుతుంది అది పెద్ద కోడూరు, అది పెద్ద కోట దగ్గర మనకి ఒక బ్రిడ్జి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇటు రావునపట్ల పోతుంది, ఇటు పెద్ద కోటూరు పోతుంది, అక్కడ సైడ్ నుండి చిన్న కోటూరు పోతుంది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. కానీ ఇక్కడ వరకు కూడా మనకు బలాస్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంతకుముందుకు మనం అట్లా వెళ్దాము, ఈ బ్రిడ్జి యువతల నుండి కాకుండా లోపల నుండి వెళ్దాం మనము. అంటే ఎంత వర్క్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మనం గమనించవచ్చు దీన్ని. క్లౌడీగా ఉంది కాబట్టి వీడియో కొంచెం డల్గా కనబడుతుండొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, డల్తో సంబంధం లేదు. ఇక్కడ ఇంకా బలాస్ వేస్తున్నట్టున్నారు. ఇక్కడ మనకు పెద్ద కోడూరు చాలా దగ్గర ఉంది. పెద్ద కోడూరు ఊరు పక్క పక్కనే వస్తుంది మనకు ట్రాక్ నిర్మాణం అనేది. ఇవన్నీ స్లీపర్స్ వేసి పెట్టారు ఇక్కడ. ఇక్కడ వరకు ఈ బల్లాస్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేశారు మన బ్రిడ్జ్ దగ్గర నుండి. సరే ఇక నెక్స్ట్ వర్క్ ఎట్లుందన్నది నెక్స్ట్ వీడియో చూస్తున్నాము.